ఆఫ్ హాస్పిటల్స్ ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. పళ్లను శుభ్రం చేయటం అన్నది కేవలం బ్రషింగ్ వల్ల మాత్రమే సాధ్యం కాదు. రోజుకు 2 సార్లు బ్రష్ చేయడంతో పాటు రోజుకు ఒకసారి మౌత్ వాష్ తో శుభ్రం చేసుకుంటే నోటిలోని బ్యాక్టీరియా పెరుగుదల అదుపులో ఉంటుంది. టూత్ బ్రష్ అన్నది మెకానికల్ క్లీనింగ్ కు ఉపయోగపడితే మౌత్ వాష్ అనేది కెమికల్ క్లీనింగ్ కు ఉపయోగపడుతుంది. దంత శుభ్రతలో కీలకమైన బ్రషింగ్ ప్రక్రియ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా మంది జీవితాంతం ఆరోగ్యంగా ఉండాల్సిన పళ్లను 20-30 ఏళ్లకే పాడు చేసుకుంటున్నారు. గుట్కా, పాన్, జర్దా, వక్కపొడి, సిగరెట్లను అదే పనిగా ఉపయోగించటం వల్ల పళ్ళు దెబ్బతింటున్నాయి. ఈ దురలవాటు క్రమంగా నోటి క్యాన్సర్కు కూడా దారితీసే ప్రమాదం ఉంది. అందువల్ల మీరు సాధ్యమైనంత వరకు ఈ అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొందరు ఉదయాన్నే పళ్లను చాలాసేపు గట్టిగా రుద్దుతుంటారు. ఇలా గంటల తరబడి పళ్లను రుద్దటం, గట్టిగా బ్రష్తో తోమటం వల్ల దంతాలపైన ఉండే ఎనామిల్ అనే పింగాణి పొర అరిగిపోవటం, చిగుళ్ళు జారిపోవటం, దంత మూలం బయటపడటం, పళ్ళు జువ్వుమనటం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి పళ్లను శుభ్రం చేసుకునేటప్పుడు మెత్తటి బ్రష్తో కేవలం 2 నిమిషాల పాటు తోమితే చాలు. కానీ రోజుకు 2 సార్లు బ్రషింగ్ చేయటం మాత్రం తప్పనిసరి. పంటి చుట్టూ మనం తిన్న ఆహారం 1%, 2% కొంత అతుక్కుంటుంది. ఈ అతుక్కున్న భాగాలు మనం బ్రషింగ్లోను ఫ్లాసింగ్లోను తీసివేస్తాం. మనం సరిగా బ్రష్ అయినప్పుడు విరుక్కున్న ఆహార పదార్థాలన్నీ ఆ పంటి చుట్టూ ఉండిపోయి మొదట ప్లాక్ అని ఏర్పడతాయి. ఈ ప్లాక్ అనేది పచ్చగా మెత్తటిగా ఉంటుంది. ఈ ప్లాక్ స్టేజ్లో బ్రష్ చేస్తే అది వచ్చేస్తుంది. కానీ సరిగా బ్రషింగ్ చేయనప్పుడు ఈ స్టేజ్లో కూడా అలాగే వదిలేస్తే కొంతపాటు స్లోగా అది ఉమ్ములో సెలైవా లోపల ఉండే కాల్షియం, ఫాస్ఫరస్తో కలిసి అది నల్లగా తయారవుతుంది, గట్టిగా తయారవుతుంది. ఒకసారి గట్టిపడిన తర్వాత ఎంతసేపు బ్రష్ చేసినా ఆ గార అనేది పోదు. సో ఈ గార అనేది తీయించుకోవాలంటే ఓన్లీ దంత వైద్యుని వద్ద స్కేలింగ్ చేసుకుంటే మాత్రమే ఆ గార పోతుంది. తెలియక చాలా మంది రుద్ది పళ్ళనన్నీ పాడు చేస్తుంటారు. సో అసలు ఆ బ్రషింగ్ అనేది కరెక్ట్గా చేసి ఫ్లాసింగ్ అనేది కరెక్ట్గా చేసుకుంటే ఈ నోటి దుర్వాసన ప్రాబ్లము, చిగుర్ల వ్యాధి రాదు. అదేవిధంగా ఆ ఆహార పదార్థాలు క్రమేణా దాంట్లోనే ఉండిపోతాయి. బ్రష్ సరిగా చేయనప్పుడు ఆ పంటి లోపలవి ఆ గ్రూవ్స్ లోపల పులిసిపోయి బ్యాక్టీరియాని క్రియేట్ చేసి క్రమేణా పన్ను పుచ్చుకు దారితీస్తుంది. ఈ పన్ను పుచ్చు మొదట్లో ఒక చిన్న డాట్ లాగా ఉంటుంది, తర్వాత క్రమేణా పన్నంతా వ్యాపించి హోల్ అవుతుంది. ఈ ప్రాసెస్ జరిగేదానికి కొన్ని సంవత్సరాలు అవుతుంది. చక్కగా మంచిగా బ్రష్ చేసే హ్యాబిట్ పూర్తిగా చేసే ఉండి స్వీట్స్ తక్కువగా తీసుకోవడం, ఈ 2 చేస్తే పళ్ళు పుచ్చిపోయేదాన్ని అరికట్టవచ్చు. గర్భిణులు కడుపులో పెరుగుతున్న బిడ్డపైనే ఎక్కువ దృష్టి పెడుతుండటం వల్ల వీరు తరచుగా నోటి శుభ్రతను విస్మరిస్తుంటారు. ఫలితంగా చాలామంది గర్భిణులకు చిగుళ్ల నుంచి రక్తం రావటం వంటి సమస్యలు మొదలవుతాయి. ఈ చిగుళ్ల వ్యాధి తలెత్తకుండా ఉండాలంటే ముందు నుంచే నోటిని శుభ్రంగా ఉంచుకోవడం అవసరం. దీనికి సరైన బ్రషింగ్ ప్రక్రియే అత్యుత్తమైన మార్గం. బ్రషింగ్ జాగ్రత్తలు: బ్రష్ చేసుకునేందుకు మృదువైన బ్రిజిల్స్ ఉన్న బ్రష్ వాడాలి. కింది వరుసలో చిగుళ్ళు, పళ్ళు కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చెయ్యాలి. చాలా మృదువుగా బ్రష్ చెయ్యాలి. పళ్లకు మధ్య బ్రష్ చేరుకోని ప్రాంతాలను శుభ్రం చేయటానికి ఫ్లాసింగ్ అనే ప్రక్రియ ద్వారా వ్యర్థాలను తొలగించాలి. బ్రషింగ్ ప్రక్రియను 3 నిమిషాల పాటు మాత్రమే బ్రష్ చెయ్యాలి. అదే పనిగా బ్రష్ నములుతూ బ్రష్ చేయకూడదు. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం బ్రషింగ్తో పాటు నాలుకపై ఉండే బ్యాక్టీరియాను తొలగించటం కోసం టంగ్ క్లీనింగ్ చేసుకోవాలి. ప్రతి 3 నెలలకోమారు బ్రష్ మార్చాలి. కొద్దిమంది ఒక బ్రష్ని నవలడం చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో. అది మంచి పద్ధతి కాదు. అలా చేసినప్పుడు పళ్ళన్నీ అరిగిపోయి పచ్చగా అయిపోతాయి ఆ హార్డ్నెస్ వల్ల. సో తప్పనిసరిగా బ్రష్ అనేది సాఫ్ట్ బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలి, నెలకు ఒకటి చేంజ్ చేసుకోవాలి. మరి బ్రషింగ్ టెక్నిక్ ఎలా సెలెక్ట్ చేయాలి అంటే పై పళ్ళని కిందకి మెల్లగా చేయాలి. ప్రతి పన్ను పైన 5 నుంచి 6 వర్టికల్ స్ట్రోక్స్ అంటే నిలువుగా ఈ బయట పళ్ళన్నిటికీ వర్టికల్ స్ట్రోక్స్ ఇవ్వాలి. పూర్తిగా పై పళ్ళు పై అయిపోయిన తర్వాత కిందవి సేమ్ ప్రతి పన్ను పైన 5 నుంచి 6 వర్టికల్ స్ట్రోక్స్ అంటే నిలువుగా ఇలా బ్రష్ని అడ్డంగా పెట్టి స్మూత్గా చిగురుల్ని హట్ చేయకుండా పైకి. సో అది అయిపోయిన తర్వాత నవిలే భాగాల వైపు బ్రష్ పెట్టి దాన్ని ముందుకి వెనక్కి బ్యాక్ అండ్ ఫ్రంట్
నీట్గా దాన్ని బ్రష్ చేసుకోవాలి. లోపల భాగాలంటే కింద దంతాలకి కింద వైపు నాలుగు పక్కన ఉండే సర్ఫేసు, అదేవిధంగా ఈ మొత్తం లోపల ఉండే సర్ఫేస్, వాటిని బ్రష్ని అడ్డంగా పెట్టి పైకి సేమ్ వర్టికల్ స్ట్రోక్స్ నవిలే దంతాలన్నిటికీ. ముందు పళ్ళకి బ్రష్ నిలువుగా పెట్టుకొని వాటిని ఈ డైరెక్షన్లో తీసుకోవాలి. అదేవిధంగా నాలుకను శుభ్రపరచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. బ్రష్ ఎంత చేసినా చిగుర్ల సందులోకి బ్రష్ పోదు. వారికి తప్పనిసరిగా ఫ్లాస్ అనేది వాడాలి. ఫ్లాస్ అంటే ఒక దారం. సో ఆ దారంతో పంటికి మనం స్ట్రెచ్ చేసినప్పుడు పంటికి సన్నగా అయిపోతుంది. పంటికి మధ్య ప్రెస్ చేస్తే అది వెళ్ళిపోతుంది. దాంతో ఒక చెయ్యి మూవ్ చేయాలి. ఫ్లాస్ చేసేటప్పుడు తెలియక చాలామంది రెండు రుద్దేస్తారు. ఒక చెయ్యి స్టేబుల్ ఉండాలి, ఒక చెయ్యి మూవ్ చేయాలి. సో ఆ పంటికి మధ్య విరుక్కున్న ఆహారం ఈజీగా వచ్చేస్తుంది. చిన్నపిల్లల దంతాల బ్రషింగ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలి. వారికి రఫ్గా బ్రష్ చేస్తే లేత చిగుళ్లకు హాని జరిగి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. డెంటిస్టు సూచించిన షెడ్యూల్ ప్రకారం ప్రతి 6 నెలలకోసారి స్కేలింగ్ ప్రక్రియ ద్వారా శుభ్రం చేయించుకోవడం అవసరం. దంతాల శుభ్రతలో ప్లాసింగ్ విధానం కూడా ముఖ్యమైంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలామంది పిల్లలకు చాక్లెట్లు, ఐస్ క్రీంలు, స్వీట్లు వంటివి ఇస్తుండటం వల్ల చాక్లెట్ల వంటివి జిగురుగా ఉండి దంతాలకు అతుక్కుపోయి పళ్ళు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలకు వీలైనంత వరకు చాక్లెట్లు ఇవ్వకపోవడమే మంచిది. ఒకవేళ ఇస్తే తిన్న వెంటనే పళ్లను శుభ్రం చేయించడం మంచిది. ఉదయం, రాత్రి పడుకునే ముందు 2-3 నిమిషాలు దంతాలు పైనుంచి కిందకు పైకి కదుపుతూ బ్రషింగ్ చేయించాలి. చిగుళ్ళు దెబ్బతినకుండా, పేస్టు తినకుండా, బ్రష్ నమలకుండా జాగ్రత్త పడాలి. 45 రోజులకోసారి బ్రష్ మార్చాలి. చిన్నపిల్లల్లో కూడా ఓరల్ హెల్త్ పట్ల తల్లిదండ్రులు చాలా కేర్ తీసుకోవాలి. పసిపిల్లల్లో 6 కంటే ఎక్కువ దంతాలు ఏర్పడినప్పుడు బ్రషింగ్ చేయడాన్ని అలవాటు చేయాలి. పసిపిల్లలకు దంతాలు ఏర్పడడం మొదలవగానే వారి కోసం ఒక స్పెసిఫిక్ టూత్ బ్రష్ మరియు టూత్ పేస్ట్ను కొనాలి. టూత్ పేస్టులో ఘాటైనవి కాకుండా ఫ్లోరైడ్ లేనివి తీసుకోవాలి. మధుమేహం మారుతున్న జీవనశైలి